మంచినీటి చెరువులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. పట్టణ ప్రజలు మంచినీటికి ఇబ్బందులు పడకుండా చెరువులను నింపుతున్నామన్నారు ఎమ్మెల్యే. టిట్కో గృహాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ఆగస్టు 15వ తేదీ నుండి ₹2కు 20 లీటర్ల నీటిని 25 అవుట్లెట్లో సరఫరా చేస్తామన్నారు ఎమ్మెల్యే. అన్ని స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం. నిరుపేదలకి అక్కడ చేరినటువంటి వారికి మాత్రమే అక్కడ రైట్స్ ఇవ్వబోతున్నాం. పేదవాడికే న్యాయం జరగాలి తప్ప అక్కడ పోయి దౌర్జన్యాలు చేసి అమ్మేయటమో తాకట్టు పెట్టుకోవడమో. రాత్రి ఒక ముస్లిం మైనారిటీ మహిళ వచ్చింది, 2 లక్షలు నేను కొన్నానని చెప్పాను. నీకు ఫ్రీగా ఇస్తాను, 2 లక్షలు వెనక్కి తీసుకోమని చెప్పాను. ఫ్రీగా ఇస్తాం, 2 లక్షలు మీరు వెనక్కి తీసుకోండి ఎవరైతే అమ్మారో. అదే ఇల్లు ఆ అమ్మినంతరం క్యాన్సిల్ చేసి అదే ముస్లిం మైనారిటీ మహిళకి ఇస్తామని చెప్పారు. ఆ విధంగా చేయబోతున్నాం. టిట్కో హౌసెస్ తప్పకుండా పేదవారి కళ సాకారం చేసేటువంటి దానికి షేర్వాల్ టెక్నాలజీ చూడండి. 5 ఏళ్ళు గోడ పెట్టిన బిల్డింగ్ ఎక్కడన్నా చెదిరిందా? ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు. ఆ విధమైన క్వాలిటీతో నేను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించాను. ఆ యొక్క బెనిఫిట్ చిలకలూరుపేట పట్టణంలో ఉన్న పేదవాడికే చెందాలి. నిరుపేదలకి 6512 గృహాలు వారి సొంతం చేస్తాం. వారి సొంత ఇంటి కల సాకారం చేయబోతున్నాను. ఏదైతే మంచినీటి సమస్య ఉందో పరిష్కారం కావాలి. దోమల బెడద ఉండటానికి వీల్లేదు. 4 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం టౌన్లో. ఇప్పుడు 1 మంచినీటి సమస్యను పరిష్కారం చేయటం, 2 శానిటేషన్ మెరుగుపరచడం, 3 ఎక్కడ లైట్లు లేకపోయినా వారం రోజుల్లో లైట్లు అన్నీ వెలగాలి.